ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా మనకి ఈ కలియుగి సంబంధాలన్నింటినీ మరిచి మీరు స్వయాన్ని సంగంయుగి బ్రాహ్మణుడిగా భావించండి అన్నారు. సత్యమైన గీతను వినాలి, వినిపించాలి అన్నారు. బాబా కొన్ని సూక్ష్మమైనటువంటి రహస్యాలను కూడా వినిపించారు. భక్తి మార్గంలో వేటి విషయంలోనైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాటిని బాబా క్లారిఫై చేశారు. ఈ విధంగా బ్రహ్మ నారాయణుడు ఇద్దరిలో రెండు ఆత్మలు ఉంటాయా? ఇద్దరివి శరీరాలు వేరు వేరు కదా. అలాగే లక్ష్మి మరియు జగదంబ ఇద్దరి ఆత్మలు అంటే సరస్వతి ఇద్దరి ఆత్మలు వేరువేరా ఒకటేనా? ఇలాంటి కొన్ని ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలను చాలా వివరంగా బాబా వినిపించారు. ఇది 9th అక్టోబర్ మురళి. मीठे बच्चे, विश्व का राज्य बाहुबल से नहीं लिया जा सकता, उसके लिए योग बल चाहिए. మధురమైన పిల్లలు, విశ్వరాజ్యం అనేది బాహుబలంతో తీసుకోవటం జరగదు. దీనికోసం యోగ బలం కావాలి. యహ బి ఒక లా హే, ఇది కూడా ఒక నియమమే. మధురమైన పిల్లలు, విశ్వరాజ్యం బాహుబలంతో తీసుకోవటం జరగదు. దీనికోసం యోగ బలం కావాలి. ఇది కూడా ఒక నియమమే, సృష్టి నియమమే. ఇది యోగ బలంతోనే మొత్తం విశ్వం యొక్క ఆధిపత్యాన్ని పొందగలుగుతాం తప్ప శారీరక బలంతోనో ఆయుధ బలంతోనో యుద్ధ బలంతోనో ఇంకే రకమైనటువంటి స్థూలమైన కాయ బలంతో మనం విశ్వరాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేం. లేకపోతే ఇప్పటి వరకు హిట్లర్, ఎంతోమంది అలెగ్జాండర్ లాంటి వారు ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వలన కాలేకపోయింది అది. ప్రశ్న: శివ్ బాబా స్వయం హీ స్వయం పర్ కౌన్సా వండర్ ఖాతే హే? శివ్ బాబాకు తనపైన తనకే ఏ విషయంలో ఆశ్చర్యం కలుగుతుంది? జవాబు: बाबा कहते देखो कैसा वंडर है, मैं तुम्हें पढ़ाता हूँ, ये मैंने किसी से कभी पढ़ा नहीं है. బాబా చెప్తున్నారు, చూడండి ఎంత వండర్ఫుల్ ఇది, ఎంత అద్భుతం ఇది. నేను మీకు చదివిస్తూ ఉన్నాను, కానీ నేను ఇది ఎక్కడా చదువుకోలేదు. మేరా కోయి బాప్ నహీ, నాకెవరూ తండ్రి లేరు. మేరా కోయి టీచర్ నహీ, నాకెవరూ టీచర్ లేరు, గురువు లేరు. నేను సృష్టి చక్రంలో పునర్జన్మలను తీసుకోను. ఫిర్ భీ తుమే సభీ జన్మోంకి కహానీ సునా దేతా హూ, నేను ఒక్క జన్మ కూడా తీసుకున్నటువంటి వాడిని, పునర్జన్మలని తీసుకున్నటువంటి వాడిని. మీ అన్ని జన్మల కథను నేను వినిపించగలుగుతాను. ఖుద్ 84 के चक्र में नहीं आता, लेकिन चक्र का ज्ञान बिल्कुल एक्यूरेट देता हूँ. నేను స్వయం 84 జన్మల చక్రంలోకి రాను, కానీ చక్రం యొక్క జ్ఞానాన్ని పూర్తిగా స్పష్టంగా మీకు ఇస్తాను. ఇలా బాబాకు తన విషయంలోనే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా, నేను ఎవరి దగ్గర చదువుకోలేదు, నాకు ఒక టీచర్ లేరు, నేను ఏ జన్మల చక్రంలోనూ రాను, కానీ అన్నిటి రహస్యాలని చెప్పగలుగుతున్నాను అని అనుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారిగా తయారు చేస్తూ ఉన్నారు. అనగా మీరు 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు. ఇంతకుముందు మీకేమీ తెలియదు, ఇప్పుడు తండ్రి ద్వారానే మీరు తెలుసుకున్నారు. 84 జన్మల యొక్క చక్రంలోకి మీరే తప్పనిసరిగా వస్తారు. మీరు పిల్లలు 84 జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని నా ద్వారా పొందుతున్నారు అని బాబా అంటున్నారు. నేను స్వదర్శన చక్రధారిని, కానీ ప్రాక్టికల్గా 84 జన్మల చక్రంలోకి మాత్రం నేను రాను. మరి దీంతోనే మీకు అర్థమైపోవాలి శివ్ బాబాలో మొత్తం జ్ఞానం ఉంది అని. మీకు తెలుసు, మీరు బ్రాహ్మణులు ఇప్పుడు స్వదర్శన చక్రధారిగా అవుతారు. బాబా అవ్వరు, బాబా కొత్తగా స్వదర్శన చక్రధారిగా అవ్వరు. బాబా అంటారు, నేను ఉన్నదే స్వదర్శన చక్రధారిని. మరి వారికి ఆ అనుభవం ఎక్కడి నుండి వస్తుంది? మనమైతే అనుభవాన్ని ఇక్కడ ప్రాప్తించుకుంటున్నాం,
బాబా ఎక్కడి నుండి పొందారు ఆ అనుభవాన్ని? బాబా ఏ అనుభవం ఆధారంతో మనకి వినిపిస్తున్నారు? ప్రాక్టికల్‌గా అనుభవం అనేది కావాలి కదా! బాబా అంటారు, నన్ను జ్ఞాన సాగరుడు అంటారు. కానీ నేనైతే 84 జన్మల చక్రంలోకి రానే రాను. మరి నాలో ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? టీచర్ చదివిస్తే అప్పుడు తప్పనిసరిగా స్వయం చదువుకొని ఉంటారు కాబట్టి ఇతరులకి చెప్పగలుగుతారు. కానీ శివబాబాకు ఒక టీచరే లేరు. ఎవరి దగ్గర చదువుకోలేదు. 84 జన్మల చక్రం గురించి వీరికి ఎలా తెలిసింది మరి? స్వయం 84 జన్మల్లోకి రానే రారు. అయినా అందరివి చెప్పగలుగుతున్నారు. బాబా బీజరూపుడు. అందుకని మొత్తం వృక్షం యొక్క నాలెడ్జ్ అంతా కూడా తన లోపల సార రూపంలో ఇమిడి ఉంటుంది కాబట్టి చెప్పగలుగుతున్నారు. స్వయం 84 యొక్క చక్రంలోకి రారు. కానీ అందరికీ అర్థం చేయించగలుగుతారు. ఇది కూడా అద్భుతంగా ఉంది కదా! బాబా ఏమైనా శాస్త్రాలు మొదలైనవి చదివి వచ్చి చెప్తూ ఉంటారా? లేదు. అంటారు కదా, డ్రామా అనుసారంగా నాలో ఈ నాలెడ్జ్ ఇమిడి ఉంది. అదే నేను మీకు వినిపిస్తూ ఉన్నాను. మరి వండర్ఫుల్ టీచర్ కదా శివబాబా. వండర్ అనిపించాలి. అందుకే బాబా అంటారు, వీరికి పెద్ద పెద్ద పేర్లను ఇచ్చారు, టైటిల్స్ ఇచ్చారు. ఈశ్వర్, ప్రభు, అంతర్యామి మొదలైనటువంటివి. మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది, ఈశ్వరుడిలో ఇంత జ్ఞానం ఎలా నిండి ఉంటుంది అని. వారికి ఎవరొచ్చి అర్థం చేయించారు లేదా వారి శిక్షణ ఎక్కడ తీసుకున్నారు అని అనిపిస్తుంది. వారికైతే ఎవరు తండ్రే లేరు, తల్లే లేరు, గురువే లేరు, టీచరే లేరు చెప్పడానికి, నేర్పించడానికి. వారెవరి దగ్గర జన్మ తీసుకునే లేదు. ఎవరు వారికి అర్థం చేయించేవారు లేరు. మీరైతే పరస్పరంలో అందరూ బాయిగా సోదరులుగా ఉన్నారు. శివబాబా అయితే మీ అందరికీ తండ్రి, బీజరూపుడు. ఎంత నాలెడ్జ్ కూర్చొని పిల్లలందరికీ వినిపిస్తూ ఉన్నారు. 84 జన్మలైతే నేను తీసుకోను, కానీ మీ జన్మలన్నింటి గురించి నేను చెప్పగలుగుతాను అంటారు. మరి తప్పనిసరిగా ఒక ప్రశ్న తలెత్తుతుంది, బాబా మీకెలా తెలిసింది? అసలు మీకు ఎవరు చెప్పారు అని అంటూ ఉంటారు. బాబా చెప్తారు, పిల్లలు, అనాది డ్రామా అనుసారంగా నాలో ముందు నుండే ఈ జ్ఞానం ఉంది. నేను అదే మీకు చదివిస్తాను. కాబట్టి నన్ను ఉన్నతోన్నతమైన భగవంతుడు అని అందరూ పిలుస్తారు. నేను స్వయం చక్రంలోకి రాను, కానీ మీ అందరికీ మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం అయితే వినిపిస్తాను. మరి పిల్లలందరికీ ఎంత సంతోషం కలగాలి. 84 జన్మల యొక్క చక్రం జ్ఞానము ఎక్కడి నుండి లభిస్తుంది, ఎవరిస్తున్నారు అని ఆ నషాతో ఉండాలి. మీకైతే తండ్రి నుండి లభిస్తుంది. బాబాలో ఒరిజినల్గా ఈ జ్ఞానం ఉంది. అక్కడైతే చెప్తారు, గీతా జ్ఞానం శ్రీకృష్ణుడికి సూర్యుడి నుండి లభించింది అని. అది అర్జునుడికి వినిపించాడు అంటారు. కానీ ఇక్కడ బాబా డైరెక్ట్గా శివబాబాలో ఒరిజినల్గా ఉన్న జ్ఞానాన్ని మనం డైరెక్ట్గా వింటున్నాం. శివబాబాని నాలెడ్జ్ఫుల్ అంటారు. ఎవరి ద్వారా వారు చదువుకోలేదు, మరి వారిలో ఒరిజినల్గా అంటే మూలంగా మొదటి నుండి ఈ జ్ఞానం ఉండే ఉంది. అందుకే వారిని నాలెడ్జ్ఫుల్ అంటారు. వండర్ అనిపిస్తుంది, శివబాబా ఎంత ఉన్నతమైనటువంటి చదువు చదివిస్తున్నారు అని. పిల్లలకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది కదా, తండ్రిని చూసినప్పుడు ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతం అని ఆశ్చర్యపోతూ ఉంటారు. వారిని నాలెడ్జ్ఫుల్ అని ఎందుకు అంటున్నాం? ఒకటేమో ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది ఇంకొకటి విషయం ఏంటి? ఒక విషయం ఏంటి అంటే శివబాబాలో ఒరిజినల్గా ఈ జ్ఞానం ఉండే ఉంది. వారిని నాలెడ్జ్ఫుల్ అంటారు, జ్ఞాన సాగరుడు అంటారు. వారు ఎవరి దగ్గర చదువుకోలేదు. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే చిత్రాలను చూపిస్తారో అప్పుడు కొందరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. చూడండి, ఈ బ్రహ్మలో కూడా అతడి ఆత్మ ఉంటుంది, మరి అలాగే నారాయణుడిలో కూడా అతడి ఆత్మ ఉంటుంది. అంటే ఇద్దరు ఆత్మలు అవుతారు కదా, ఒకటి బ్రహ్మాత్మ, మరొకటి నారాయణుడి ఆత్మ అని ఇలా అడుగుతారు. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాలి? రెండు ఆత్మలు వేరు కాదు.
రెండు ఆత్మలు వేరు వేరు సమయాల్లోని పాత్రలవి. ఒకే ఆత్మ రెండు పాత్రలని పోషిస్తుంది. ఆత్మ అయితే ఒకటే కదా. ఇదొక శాంపుల్గా చూపించారు దేవతలని. బ్రహ్మసు విష్ణు అనగా నారాయణుడిగా అవుతారు అని. ఇవి సూక్ష్మమైన విషయాలు అని బాబా అన్నారు. ఇవే సూక్ష్మ రహస్యాలు. బ్రహ్మ ఆత్మనే మరల తర్వాత జన్మలో నారాయణుడిగా అవుతుంది. బాబా చాలా సూక్ష్మమైన జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇది ఇంకెవరు కూడా చదివించలేరు తండ్రి తప్ప. మరి బ్రహ్మ విష్ణువు ఇద్దరివి రెండు ఆత్మలైతే ఉండవు. అలాగే సరస్వతి మరియు లక్ష్మి ఈ ఇద్దరివి కూడా రెండు ఆత్మలు ఉంటాయా లేక ఒకటా? ఆత్మ ఒక్కటే, శరీరాలు రెండు. శరీరాలు కూడా ఒక శరీరం ఉన్నప్పుడు ఇంకొక శరీరం ఉండదు. సరస్వతి శరీరం ఉన్నప్పుడు లక్ష్మి శరీరం ఇంకా తయారీ అవ్వదు. సరస్వతియే తర్వాత లక్ష్మిగా అవుతుంది. కాబట్టే ఆత్మనే లెక్కించడం జరుగుతుంది. రెండు శరీరాలు ఉన్నప్పటికీ ఆత్మ ఒకటే. కాబట్టి ఒకే ఆత్మ పోషిస్తున్నటువంటి రెండు పాత్రలు రెండు యుగాలలో అని చెప్తాం. బ్రహ్మ సరస్వతి సంగం యుగంలో, లక్ష్మీనారాయణులు సత్యయుగంలో. 84 జన్మలు తీసుకునేది ఆత్మనే. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. బ్రాహ్మణులే దేవతలుగా, దేవతలే క్షత్రియులుగా అవుతారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ అయితే ఒకటే. ఇదొక శాంపుల్ని చూపించడం జరిగింది, ఎలా బ్రాహ్మణులు దేవతగా అవుతారు అని. హంస యొక్క అర్థం కూడా ఎంత బాగుంది. దీనినే గుహ్యాతి గుహ్యమైన విషయాలు అని అంటాం. ఇందులో మొట్టమొదట ఇది అర్థం చేసుకోవాలి, మేమంతా పరమాత్మ తండ్రికి పిల్లలము. సర్వ ఆత్మలు వాస్తవంగా పరంధామంలో ఉండేటువంటివే. ఇక్కడ పాత్ర వహించేందుకు వచ్చాయి. ఇది ఆట. తండ్రి మీకు ఈ ఆట యొక్క సమాచారమునంతా కూడా వినిపిస్తున్నారు. బాబాకైతే ఒరిజినల్గా తెలుసు ఈ ఆట గురించి. బాబా ఎవరి దగ్గర తెలుసుకొని వచ్చి మనకి చెప్పట్లేదు, వారెవరి దగ్గర నేర్చుకోవట్లేదు. 84 జన్మల యొక్క చక్రం నాలెడ్జ్ వారే అందరికీ చెప్తారు. ఈ సమయంలో అదే మనకి వినిపిస్తున్నారు. అయినా పిల్లలేమో ఇక్కడ వింటూ కూడా మర్చిపోతూ ఉంటారు. ఫిర్ ఉన్కా శాస్త్ర కైసీ బన్ సక్తా, మరి దీని శాస్త్రం ఎలా తయారవుతుంది అంటున్నారు. బాబా ఏది శాస్త్రాన్ని చదివి వచ్చి చెప్పట్లేదు. అసలు ఈ జ్ఞానం యొక్క శాస్త్రమే తయారు కాదు అంటున్నారు బాబా. కొత్త కొత్త విషయాలను బాబా వినిపిస్తున్నారు. అర్థకల్పం భక్తి మార్గం ఉంటుంది. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. ఈ శాస్త్రాలు కూడా డ్రామానుసారంగా భక్తి మార్గంలోనే తయారవుతాయి. మీ బుద్ధిలో మొదటి నుండి చివరి వరకు ఈ డ్రామా యొక్క జ్ఞానం ఎంత గొప్పగా ఉంది. తప్పకుండా భగవంతుడు మనుష్య తనువును ఆధారంగా తీసుకొని ఈ జ్ఞానం ఇవ్వవలసి వస్తుంది. శివబాబా ఈ బ్రహ్మ తనువులో కూర్చొని ఈ సృష్టి చక్రం యొక్క నాలెడ్జ్ని వినిపిస్తూ ఉన్నారు. మనుషులైతే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సృష్టి ఆయుష్ లక్షల సంవత్సరాలు అని చాలా పొడిగించేశారు. కొత్త ప్రపంచమే తిరిగి ఇప్పుడు పాత ప్రపంచంగా మారుతుంది. కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారు, పాత దానిని నరకం అంటారు. ప్రపంచం డ్రామా స్టేజ్ అయితే ఒకటే. ఈ స్టేజ్లో కొత్తది ఉన్నప్పుడు పాతది ఉండదు, పాతది ఉన్నప్పుడు కొత్తది ఉండదు. కొత్త ప్రపంచంలో ఉండేది దేవీ దేవతలు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మొత్తం సృష్టి కొత్తగా అవుతుంది. ఇప్పుడు దీన్నైతే పాతదనే అనాల్సి వస్తుంది. పేరే ఐరన్ ఏజ్డ్ వరల్డ్. ఈ విధంగా ఓల్డ్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ అంటారు కదా. అలాగే బాబా అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు న్యూ వరల్డ్లో అంటే కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది. ఇక్కడైతే పాత ప్రపంచంలోనే న్యూ ఢిల్లీ అని అనేస్తూ ఉన్నారు. పాత దానిలో న్యూ ఎలా వస్తుంది అని బాబా అంటున్నారు. దీన్ని న్యూ ఎలా అంటాం? బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు న్యూ ఢిల్లీ న్యూ వరల్డ్లో ఉంటుంది, ఇక్కడ కాదు. ఇక్కడైతే ఓల్డే, మొత్తం న్యూ అని పేరు పెట్టుకున్నది ఓల్డే. లక్ష్మీనారాయణులు న్యూ ఢిల్లీలో రాజ్యం చేస్తారు, న్యూ వరల్డ్లో. దానిని సత్యయుగం అంటారు.
ఈ మొత్తం భారతదేశంలో వారి రాజ్యం ఉంటుంది. మీ యొక్క గద్ది అంటే మీ సింహాసనం యమునా నది తీరాన ఉంటుంది. అంతిమంలో రావణ రాజ్యం యొక్క సింహాసనం కూడా క్యాపిటల్ సిటీ రాజధాని అక్కడే ఉంది, యమునా నది తీరాన. రామరాజ్యం యొక్క గద్ది కూడా ఇదే, అంటే క్యాపిటల్ రామరాజ్యంలో కూడా ఢిల్లీనే, రావణ రాజ్యంలో కూడా ఢిల్లీనే అంటున్నారు. కాకపోతే సత్యయుగంలో ఢిల్లీ అనే పేరు మాత్రం ఉండదు, దాన్ని పరిస్థాన్ అంటారు. సత్యయుగం యొక్క క్యాపిటల్ సిటీ పేరు పరిస్థాన్. ఎక్కడ ఉంటుంది పరిస్థాన్ అంటే ఇప్పుడున్న ఢిల్లీకే ఆ పేరు వస్తుంది. ఇక్కడ రాజులను బట్టి ఆ రాజధాని యొక్క పేరును కూడా మారుస్తూ ఉంటారు కదా, పేరు రాజుల యొక్క పేరుని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో అయితే మొత్తం అంతా పాత ప్రపంచంలోనే ఉన్నారు. కొత్త ప్రపంచానికి వెళ్ళేందుకు మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. చదివించేవారైతే తండ్రి. మీకు తెలుసు ఉన్నతోన్నతమైనటువంటి బాబానే క్రిందకు వచ్చి, అంటే తన ధామాన్ని తన ఆసనాన్ని వదిలి క్రిందకు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. కలియుగం పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమయ్యేది ఉంది. బాబా దీని లెక్కను కూడా తెలియజేశారు. బాబా అంటారు, నేను వచ్చేదే బ్రహ్మ తనువులో. మనుషులకైతే బ్రహ్మ ఎవరు అనే విషయం తెలియదు. వాళ్ళు ఒకసారి విని ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ అని, కానీ ప్రజాపిత అనడానికి బదులుగా ప్రజాపతి బ్రహ్మ అని కూడా తప్పుగా పలుకుతూ ఉంటారు. మీరందరూ ప్రజలు. ఎవరి ప్రజలు? బ్రహ్మకు ప్రజలు. అందుకే స్వయాన్ని బీకే అని పిలుచుకుంటారు. అంటే బీకే బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారి అని పిలుచుకుంటారు. వాస్తవంగా శివబాబా యొక్క సంతానం శివవంశీయులు. మీరు నిరాకారి ఆత్మలు, కానీ సాకారంలో ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు, పరస్పరం సోదరీ సోదరులుగా ఉన్నారు. ఇంకా ఇతర ఏ సంబంధాలు కూడా మీ మధ్యలో లేవు. ఈ సమయంలో మీరు ఆ కలియుగి సంబంధాలని మరిచిపోయి కొత్త బ్రాహ్మణ సంబంధంలోకి వచ్చారు. ఎందుకంటే కలియుగి సంబంధాల్లో బంధనం ఉంది. మీకు తెలుసు మీరు కొత్త ప్రపంచానికి వెళ్తున్నారు. బ్రాహ్మణులది పిలక చూపించడం జరిగింది. పిలక బ్రాహ్మణులకు గుర్తు. మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు, కానీ మనమేం పిలక పెట్టుకోవట్లేదు. ఇది భక్తి మార్గంలో గుర్తును చూపించారు. వాళ్ళు కలియుగి బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎక్కువ శాతం పండాలుగా ఉంటారు, తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటారు. కొందరేమో బ్రాహ్మణులు అంటే ఒక రకమైనటువంటి బ్రాహ్మణులు తద్దిన భోజనాలను తింటూ ఉంటారు. మరొక రకమైనటువంటి బ్రాహ్మణులు గీతను వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు గీతను వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళేమో ఆ గీతను వినిపిస్తూ ఉంటే మీరేమో ఇక్కడ సత్యగీత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. తేడా చూడండి ఎంత ఉందో. మీరంటారు కృష్ణుడు భగవంతుడు కాలేడు, కృష్ణుడైతే దేవత, వారిలో సర్వదైవీ గుణాలు ఉన్నాయి, 16 కళ సంపూర్ణుడు అని అంటారు. వారిని ఈ నేత్రాలతో ఇక్కడ ఈ కలియుగంలో చూడలేం. శివాలయాల్లో అయితే మీరు వెళ్తే శివుడికి తన శరీరం లేదు అని చూపించడానికి లింగాకారాన్ని పెట్టారు. వారిని పరమాత్మ అంటాం, పరమాత్మ అని అంటాం. శివుడిని ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. కానీ బాబా అంటున్నారు ఈ పదాలన్నింటికీ అర్థమే తెలియదు. పరం ఆత్మ అంటే పరమాత్మ, వారిని సుప్రీం ఆత్మ అంటారు. మీరేమో నాన్ సుప్రీంగా ఉన్నారు. తేడా చూడండి ఎంత ఉందో. మీ ఆత్మకు పరమాత్మకు చాలా తేడా ఉంది కదా. మీరు ఆత్మలు ఇప్పుడు పరమాత్ముని ద్వారా నేర్చుకుంటూ ఉన్నారు. వారెవరి ద్వారా నేర్చుకోలేదు. వీరైతే అందరికీ తండ్రి. ఆ పరమపిత పరమాత్మను మీరు ఫాదర్, టీచర్ అని అంటారు, గురువు అని కూడా అంటారు. ఉన్నదైతే ఒక్కరే. ఇంకే ఆత్మను కూడా తండ్రి, టీచర్, గురువు అని అలా అనలేం. ఒకే ఒక్క పరంపిత పరమాత్ముని సుప్రీం అంటారు. ప్రతి ఒక్కరి యొక్క ఫాదర్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఫాదర్ ఉంటారు, తర్వాత టీచర్ కూడా ఉంటారు.
మరి అంతిమంలో గురువు కావాలి. బాబా చెప్తున్నారు, నేను మీకు తండ్రిగాను అవుతాను, టీచర్గాను అవుతాను, అలాగే మీ ఆత్మలందరికీ సద్గతి దాత సద్గురువుగాను అవుతాను. సద్గతినిచ్చే వారిని గురువు అంటారు. మిగతా గురువులైతే అనేక మంది ఉంటారు. బాబా చెప్తున్నాను, నేను మీ అందరికీ సద్గతిని ఇస్తాను. మీరందరూ సత్యయుగానికి వెళ్ళిపోతారు. మిగతా అందరేమో శాంతిధామానికి వెళ్తారు. దానిని పరంధామం అంటారు. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఆ సమయంలో మిగతా ధర్మాలేవీ లేవు. ఆత్మలన్నీ పరంధామం ముక్తిధామంలోకి వెళ్ళిపోయి ఉంటాయి. మిగతా ధర్మం ఆత్మలందరూ కూడా ఆ ధర్మపితలతో సహా పరంధామంలోనే ఉంటారు. సద్గతి అని సత్యయుగాన్ని అంటారు. పాత్ర వహిస్తూ తర్వాత దుర్గతిలోకి వస్తారు. మీరే సద్గతిలో మళ్ళీ మీరే దుర్గతిలోకి వస్తారు. మీరే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. యథా రాజారాణి తథా ప్రజ. ఆ సమయంలో 9 లక్షల మందే ముందు ఫస్ట్ పాపులేషన్గా వస్తారు. అంటే పూర్తి 84 జన్మలు తీసుకునేది 9 లక్షల మంది అనేది అర్థమవుతుంది. తర్వాత మిగతా పాపులేషన్ అందరు వస్తూ ఉంటారు. ఇదొక లెక్క బాబా క్లియర్గా చెప్తున్నారు. 84 జన్మలైతే అందరూ తీసుకోలేరు. మొట్టమొదట వచ్చినటువంటి వారు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆలస్యంగా సృష్టిలోకి వచ్చిన వారివి జన్మలు తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం 84 అంటున్నారు. ఈ విషయాలు మనుష్యులకు తెలియదు. బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. గీతలో భగవాను వాచ అని ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును కృష్ణుడేమీ రచించలేదు. ఇదైతే బాబానే స్థాపన చేస్తారు. కృష్ణుడి ఆత్మ 84 జన్మల అంతిమంలో ఈ జ్ఞానం వింటుంది. ఆ ఆత్మనే మళ్ళీ నెంబర్ 1లోకి వస్తుంది. ఇవన్నీ బాగా అర్థం చేసుకునేటువంటి విషయాలు. రోజు చదువుకోవాలి. మీరు విద్యార్థులు. ఎవరు మీ టీచర్? భగవంతుడు. భగవంతునికి మీరు విద్యార్థులు. అందుకే మురళీ నోట్బుక్ ముందు మీ పేరు తర్వాత ఏమని రాసుకుంటారు? గాడ్లీ స్టూడెంట్, భగవంతుని యొక్క విద్యార్థి అని. భగవాను వాచ ఇది. నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తున్నాను. ఇది పాత ప్రపంచం. కొత్త ప్రపంచం అంటే సత్యయుగం. ఇప్పుడు కలియుగం అంతిమంలో ఉంది. బాబా వచ్చి కలియుగి పతితుల నుండి సత్యయుగి పావనమైన దేవతలుగా తయారు చేస్తున్నారు. అందుకే కలియుగి మనుషులు పిలుస్తూ ఉంటారు భగవంతుని, మమ్మల్ని పావనంగా చేసి తీసుకెళ్ళండి అని. కలియుగి పతితులే సత్యయుగి పావనంగా అవుతారు. తేడా చూడండి ఎంతగా ఉందో. కలియుగి పతితులకు సత్యయుగి పావనమైన వారికి. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది. పిల్లలు జన్మ తీసుకుంటే సుఖం లభిస్తుంది. రేపు మరణిస్తే మళ్ళీ దుఃఖితులైపోతారు. పిల్లలు పుట్టగానే చాలా సంతోషపడతారు, కానీ మరణిస్తే చాలా శోకం. చాలా రోజుల వరకు ఆ బాధ తగ్గదు. ఇంకా జీవితకాలం అంతా దుఃఖం మిగిలే ఉంటుంది. ఇది ఉన్నదే దుఃఖ ప్రపంచం. ఇప్పుడు బాబా సుఖ ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు. మీరు స్వర్గవాసి దేవతగా అవుతున్నారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా లేక నారిగా అవుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చిందే లక్ష్మీ నారాయణులుగా తయారయ్యేందుకు. స్టూడెంట్ టీచర్తో యోగం పెట్టుకుంటారు. ఎందుకంటే అనుకుంటారు, ఈ టీచర్ స్మృతితో, ఈ టీచర్ ద్వారా చదువుకొని నేను ఫలానా పొజిషన్లో సెటిల్ అవుతాను అని. ఇక్కడ మీరు యోగం జోడించేది పరంపిత పరమాత్మ శివుడితో. వీరి ద్వారా మీరు దేవతగా తయారవుతూ ఉన్నారు. శివ్ బాబా టీచర్ ఏం చెప్తున్నారంటే, పిల్లలు మీరు నా స్మృతిలో ఉండండి. మీరందరూ నా యొక్క శాలిగ్రామ్ పిల్లలు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. వారు నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. బాబా మీకు సత్యమైన గీతను వినిపిస్తున్నారు. వారెక్కడా చదువుకొని రావట్లేదు. బాబా అంటారు, నేను ఎవరి సంతానాన్ని కాదు, నేను ఎవరి ద్వారా చదువుకోలేదు, ఎవరికి నేను విద్యార్థిని కాదు, ఎవరికి నేను సంతానాన్ని కాదు, ఎవరికి నేను శిష్యుణ్ణి కాదు, నాకెవరు గురువులే లేరు.
నేను మీ పిల్లలందరికీ తండ్రిని, టీచర్ని, గురువుని. నేను పరం ఆత్మను. ఈ మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి నాకు తెలుసు. ఎప్పటి వరకైతే నేను వినిపించనో అప్పటి వరకు ఈ ఆది మధ్యాంతాల గురించి ఇంకెవరికీ తెలియదు. ఈ చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తి రాజుగా అవుతారు. మీకు ఈ బ్రహ్మబాబా ఏమీ చదివించట్లేదు. వీరిలో శివబాబా ప్రవేశించి ఆత్మలకు చదివిస్తున్నారు. ఇది కొత్త విషయం కదా. ఇది సంగమంలో ఉంటుంది. పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవుతుంది. కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తీసుకెళ్తారు, కొందరిదేమో దొంగలు దోచుకుంటారు. ఇలా శాస్త్రాల్లో చెప్పబడింది. పిల్లలతో బాబా అంటున్నారు, అనేకుల కళ్యాణం చేయటానికి, మనుషులను దేవతలుగా తయారు చేయటానికి ఈ పాఠశాల, మ్యూజియం తెరవండి. ఈ మ్యూజియం పాఠశాలకి ఎంతోమంది వచ్చి సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. రామరాజ్యంలో సుఖం ఉండేది, రావణ రాజ్యంలో దుఃఖం ఉంది. ఎందుకంటే అందరూ ఇక్కడ వికారీగా అయిపోయారు. అదైతే ఉన్నదే సత్యుగం, నిర్వికారి ప్రపంచం. పిల్లలు ఈ లక్ష్మీనారాయణలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఈ లక్ష్మీనారాయణలు కూడా శివబాబా సంతానమే. కానీ అక్కడ యోగ బలం ఉంది. బాబా యోగ బలం మనకి నేర్పిస్తున్నారు. యోగ బలంతో విశ్వానికి యజమానిగా అవుతారు. బాహుబలంతో ఎవ్వరు కూడా విశ్వాన్ని జయించలేరు, మాలిక్గా కాలేరు. నియమమే లేదలా, చట్టమే లేదు. మీరు పిల్లలు స్మృతి శక్తితో మొత్తం విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఎంత ఉన్నతమైన చదువు ఇది. బాబా అంటారు, మొట్టమొదట పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. పవిత్రంగా అవ్వడంతోనే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. అచ్చా, मीठे मीठे सिकीलती बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము, కలియుగి సంబంధాలు ఏవైతే ఈ సమయంలో బంధనంగా మారాయో వాటిని మరచి స్వయాన్ని సంగమయుగి బ్రాహ్మణుడిగా భావించాలి. సత్యమైన గీతను వినాలి, వినిపించాలి. సెకండ్ పాయింట్, పాత ప్రపంచం సమాప్తం అయ్యేది కాబట్టి తనదంతా సఫలం చేసుకోవాలి. అనేకుల కళ్యాణం కోసం మనుషులను దేవతలుగా తయారు చేసే ఈ పాఠశాల లేక మ్యూజియంని తెరవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా పాత సంబంధాలు మరిచి స్వయాన్ని సంగంయుగి బ్రాహ్మణ్గా భావించండి, గీత వినాలి, వినిపించాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో అన్నీ సఫలం చేసుకోండి, బాగా ధనం ఉంటే మ్యూజియం లేక పాఠశాలను తెరవండి అంటున్నారు. वरदान, बाप की आज्ञा समझ मोहब्बत से हर बात को सहन करने वाले सहनशील भव। తండ్రి ఆజ్ఞగా భావించి ప్రేమలో ప్రతి విషయాన్ని సహించుకునేటువంటి సహనశీల భవ. తండ్రి ఆజ్ఞగా భావించి ప్రేమలో ప్రతి విషయాన్ని సహించుకునేటువంటి సహనశీల భవ. వివరణ, కొందరు పిల్లలు అంటారు, నేను రైటే కదా, అయినా కూడా నేను సహించుకోవాలా, నేనే చస్తున్నాను అంటారు. కానీ ఇలా సహించుకోవడం, చావటం ఇది ధారణ సబ్జెక్టులో నెంబర్ తీసుకోవటమే. కాబట్టి సహించుకోవడంలో భయపడకండి. కొందరు పిల్లలు సహించుకుంటారు కానీ ఒత్తిడితో సహిస్తారు. మరి ప్రేమతో సహించుకోవడము, ఒత్తిడితో సహించుకోవడం రెండిటికి తేడా ఉంటుంది కదా. విషయాల కారణంగా సహించుకోవడం కాదు, కానీ బాబా ఆజ్ఞ అని భావించి సహనశీలిగా కండి. అప్పుడు ఆజ్ఞ అనుకోవడంతో ప్రేమలో సహించుకోవడం అనేది
సహజంగా స్వయాన్ని పరివర్తన చేసుకోవడంగా అవుతుంది. దీనిలోనే మార్కులు పొందుతారు. బాబా ఆజ్ఞ ఇది అని ప్రేమలో సహించుకోవడము అంటే స్వయాన్ని పరివర్తన చేసుకోవటం. దీనికి చాలా మార్క్స్ లభిస్తాయి, చాలా మార్క్స్ లభిస్తాయి. సహించుకున్నందుకు మార్కులు వేరు, ఆజ్ఞ పాటించినందుకు మార్కులు వేరుగా డబల్ మార్క్స్ యాడ్ అవుతాయి. స్లోగన్: जो खुद खुशी के खुराक खाते हैं वो तंदुरुस्त रहते हैं. ఎవరైతే స్వయం సంతోషం అనే మందు తింటూ ఉంటారో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. సంతోషం అనేటువంటి మందు తింటూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈరోజు స్వమానము: నేను ఆత్మను, సహనశీలిని. నేను సహనశీలిని. మనం సహించుకోవడం అనేది అక్కడ నేను రైటా రాంగా, నేను సహించుకోవాలా లేదా అనే విషయాల ఆధారంగా కాదు. ఇది బాబా ఆజ్ఞ. బాబా మనల్ని సహించుకోమని చెప్తున్నారు కాబట్టి శివబాబా ఆజ్ఞ నేను పాటిస్తున్నాను అనుకుంటూ సహించుకుంటే మనం స్వపరివర్తన చేసుకున్నట్లుగా అవుతుంది. దానికి కూడా మార్క్స్ ఉంటాయి. ఈ రోజంతా అలాంటి మార్క్స్ని బాగా పొందుదాం. ఓం శాంతి.